హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. 4 రోజుల క్రితం తిరుపతి తొక్కిసలాట్లో చనిపోయారు. ఆ విషయంలో ఎవరు తప్పు ఉందంటారు? ఏంది అసలు తిరుపతి ఈ విషయంలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొదటిది ప్రభుత్వంకే ఫస్ట్ ఆపాదిస్తారు. ఎక్కడేం జరిగినా ఇప్పుడు తెలంగాణలో చూడండి, ఎవరో గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయిందనో లేదంటే ఇంకే ఇతర కారణాలతోనో ఆమె సూసైడ్ చేసుకుంటే గ్రూప్ 2 వల్లే, ప్రభుత్వం వల్లే అని అంటారు. లేదా ఒక జాతరలో తొక్కిసలాట జరిగిన ప్రభుత్వం సరిగ్గా సౌకర్యాలు కల్పించలేదు, లేదా పోలీసులు సరిగ్గా, అధికారులు సరిగ్గా పర్యవేక్షణ చేయలేదు, ఇలా రకరకాలుగా ఆపాదిస్తుంటారు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు, గత ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నీ చేసిన, ఇప్పటికీ వాళ్ళకి ఫేవర్గా ఉండే అధికారులు చలామణి అవుతున్న ప్రస్తుత కాలంలో ఏదో ఒకటి కూటమి ప్రభుత్వంకి పోటీగా ఉండాలి, వాళ్ళు మీడియా ముందు కనబడాలంటే ఇలాంటి ఉపద్రవం ఇప్పుడు దొరుకుతుందా, ఏం జరిగితే వీళ్ళ మీద దుమ్మెత్తిపోద్దామా అని సిద్ధంగా ఉండే వాళ్ళు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ప్రతిపక్షం కూడా కాదు, వీళ్ళు విపక్షం అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి విపక్షంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నారు, సెటైర్లు, ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి, బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలి అని గొంతెత్తి అరుస్తున్నారో వాళ్ళలో ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు కాదు, మాజీ ప్రజాప్రతినిధులే. ఎవరు గెలవలేని పరిస్థితిలో గెలవలేదు, వాళ్ళ నాయకుడు తప్ప, ఒకరిద్దరు తప్ప. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం దానికి బాధ్యత వహించి దారుణం జరిగిపోయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ కోరారు. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కార్యక్రమం అయిపోయిన మరుక్షణం అక్కడికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ బాగోగులు చూసి తప్పిదం జరిగిందని చెప్పి అధికారుల మీద సీరియస్ అయ్యి, పొరపాటు జరిగిపోయింది, ఎంత దారుణం ఎప్పుడు జరగలేదని చెప్పి రియలైజ్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ గిల్టీ ఫీలింగ్ తో క్షమాపణ చెప్పలేదు, కానీ ఆ పరంగానే మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా. మాట్లాడి దాని కారకులు ఎవరినో అధికారులని సస్పెండ్ చేశారు, కొంతమంది బదిలీ చేశారు. ఆ డిఎస్పీని, గోశాల డైరెక్టర్ ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు, జిల్లా ఎస్పీని, మిగతా జేఈఓని, వీళ్ళని ట్రాన్స్ఫర్ కూడా చేశారు. అయితే ఇక్కడ గత 5 ఏళ్లలో కొండ మీద పరిస్థితి చూస్తే క్యూ లైన్ లో మంచినీరు ఇచ్చే దిక్కు కూడా లేదు. ఎంత గంటల కొద్దీ మంచినీళ్ళు అయితే ఉన్నాయి, శ్రీవారి జలప్రసాదం అని ఉంటుంది, మిగతా వాష్రూమ్లు ఎలాగా ఉంటాయి. క్యూ లైన్ లో పడిగావులు పడే వాళ్ళకి ఉప్మాలు, సాంబారో, పులిహారో, పెరుగన్నము, దద్దోజనము, టీలో కాఫీలు, పాలు ఇచ్చేవారు. మీకు ఐడియా ఉందో లేదు, కంపార్ట్మెంట్లు ఉండి. మరి గత 5 ఏళ్ళు అవన్నీ తీసేశారుగా. దాని మీద ఎన్ని కంప్లైంట్లు వెళ్ళాయి, ఒక్కదానికైనా రెస్పాండ్ అయ్యారా అంటే చెప్తాను ఎవరు తప్పు ఇంకలా వస్తున్నారు. తరువాత అన్యమతస్థులు బాగా బస్సుల్లో ఎక్కి ప్రచారం చేయడము, కొండ మీద కూడా ఇండైరెక్ట్గా ప్రచారం చేయడము, కొంతమంది టీటీడీ ఎంప్లాయీస్ చర్చిలు కూడా నడుపుతున్నారన్నట్టుగా హిందూ శక్తి కానీ, శివశక్తి కానీ లాంటి వాళ్ళు, లలిత్ కుమార్ గారు లాంటి వాళ్ళు, సుగ్గున కరుణాకర్ గారు లాంటి వాళ్ళు, రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారమ్మా? చర్యలు ఉన్నాయా? నెక్స్ట్ అంటే ఇంకోటి అండి, ఇప్పుడు అసలు ఇన్ని గంటలు 6 గంటల వరకు కంపార్ట్మెంట్లో బంధించి ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అనేది సమ్ ఛానల్లో సమ్ పర్సన్ ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలుకి? అంటే అంతే కదా, అంటే ఒక పర్సన్ ని బంధించి కాదు అక్కడ. వినండి, ఇప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూకి పిలిచిన వాళ్ళు ఎవరు? ఒక సెలబ్రిటీని పిలిచుంటారుగా, లేదా ఒక సీనియర్ నాయకుడో, ప్రజాప్రతినిధో, లేదా సీనియర్ జర్నలిస్ట్ నో పిలిచుంటారుగా. ఈ సోకాల్డ్ సీనియర్ ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆయన తిరుపతిలో ఎలాగెళ్తాడండి? ఎవరిదో లెటర్ తీసుకుని వెళ్తాడుగా, అధికారంగా లాంఛనంగా రాజమార్గంలో కదా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అరే పెద్దోడు వచ్చారా అని చెప్పి లైన్ లో జనాలను ఆపి వీడికి ముందుకు పంపిస్తున్నారు. అలా వెళ్ళింది ఎవడు? అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి దర్జాగా ముందు కూర్చున్నోడేగా. మరి నీ వల్ల నాకు అలాగొద్దు, జనాలతో పాటు వెళ్తానని వెళ్ళొచ్చుగా. సీనియర్ జర్నలిస్టుల నుంచి, సీనియర్ పోలీస్ అధికారుల నుంచి, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, అధికార ప్రతినిధులు అందరూ కూడా ఆ స్పెషల్ గా దర్శనంకి వెళ్ళిన వాళ్ళే. మీకు ఎంతమంది నేను చూపించాలి అంటే ఇక్కడ తప్పు ఎవరిది? వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు? మన ప్రజలలో ఒకడే. ఆ సీనియర్ జర్నలిస్ట్ నా పక్కింటోడు, ఆ పోలీస్ అధికారి నా ఎదురింటోడు, ఆ ప్రజాప్రతినిధి మా వెనక వీధివాడు, మనలో ఒకటే కదా. మరి నేను అలాగే వెళ్ళాలి దర్జాగా సెక్యూరిటీతో డైరెక్ట్ గా స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలి, దర్శనం అయిపోవాలి, వచ్చేయాలి. ఎవరికి ఉండదు? తప్పెవరిది? అధికారులదా? ప్రభుత్వందా? ప్రజలదే. అవునా? ఆడి వెనక 100 మంది జేజేలు కొట్టేవాళ్ళు. సో ఇందాక చెప్తున్నాను మీకు, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయింది. సో గత ప్రభుత్వం అది జరిగింది. తిరుమల అన్నప్రసాదం కూడా చాలా అవకతవకలు, నాసిరకం రైన్ పెడుతున్నారని చెప్పి ఎంతో మంది వీడియోలు పెట్టారు. దాని మీద చర్యలు తీసుకున్నారా? టీటీడీ హుండీ ఆదాయం ట్రిప్కి 700 కోట్లు, 900 కోట్లు, 1000 కోట్లు తీసుకెళ్లిపోయే పథకాలకు వాడారు. దేనికి ఉపయోగించాలి దాన్ని? దానికోసం మాట్లాడారా? ఇప్పుడు ఒక్క తొక్కిసలాటలో, అది కూడా ప్రభుత్వ ప్రమేయం లేని తొక్కిసలాట, ప్రభుత్వం నిర్వహిస్తుంది,
ప్రభుత్వం ఒక టీటీడీ చైర్మన్ పెడుతుంది, ప్రభుత్వం బోర్డు పాలక మండలి పెడుతుంది, కానీ కింద వచ్చి చైర్మన్ వచ్చి రే నిలబడండి అని కర్రతో కొడతాడా? ప్రభుత్వం తప్పు లేదని అంటే ఎవరో ఒకరి తప్పు అయితే ఉండే ఉంటుంది కదండి. ఇప్పుడు ప్రభుత్వం వస్తున్నాను అక్కడికి, టీటీడీ కావచ్చు లేదా పోలీస్ సిబ్బంది కావచ్చు, ఈ ముగ్గురులో ఎవరో ఒకరిది అయితే తప్పు ఉండే ఉండొచ్చు. వస్తున్నాను అక్కడికి. మీరు అన్నట్టు ప్రభుత్వం తప్పే. ఎందుకు? ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే సెక్రటేరియట్ లో ఫైల్స్ మాయాయి. అంటే ఇంకా అమ్ముడు పోయినా గత ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేసే వాళ్ళు ఇంకా ఉండబట్టే కదా ఫైల్స్ మిస్ అయ్యాయి. అది ప్రభుత్వం గుర్తించుకోవడం తప్పేగా. మదనపల్లిలో ఓన్లీ ఫైల్స్ ఉన్న రూమ్ కాలిపోయింది. మరి వాడిని ఇప్పటికీ పట్టుకున్నా కానీ ఏమి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వం తప్పేగా. ఇప్పుడు ప్రభుత్వం అనేది టీటీడీ చైర్మన్ అయ్యా డిఎస్పీ గారు లేదంటే ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ మీరు పోలీసులు బందోబస్తు కల్పించండి, లేదంటే ఆ టీటీడీ తరపున వీళ్ళు బారికేడ్లు వేయండి, అక్కడ వాటర్ పెట్టండి, ఇవన్నీ చెప్తారు. వాళ్ళు వచ్చి క్యాన్ మోసుకొని వచ్చి పెట్టడుగా. కింద స్థాయి గడ్డి తింటే దీన్ని ఎవరిని ఆపాదించాలి? కానీ ప్రభుత్వం బాధ్యత వహించి తప్పు జరిగిపోయిందని క్షమాపణ చెప్పింది. ఇదే టీటీడీ లడ్డూ వ్యవహారంలో తప్పిదం జరిగితే కింద స్థాయి ఎవడో తప్పు చేశాడు, మాకు దానికి సంబంధం లేదు, వాడెవడైనా సరే, ఏ మతమోడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే వాడిని శిక్షించండి అని చెప్పి వైసీపీ ఒక్క మాటైనా అందా అండి? లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందనే వ్యవహారంలో భగవంతుడి విషయంలో మేము ఎప్పుడు అలా చెయ్యము, నిజంగా అది ఎవడైనా చేసినట్టు దొరికితే వాడిని ఉరితీసియండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఒక్కడైనా ఇచ్చాడా? ఇవ్వలే. ఏం జరగలేదు. ఈ ఊరికే టీటీడీ ఇలా చెప్తుందని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా అంటే వీళ్ళకి హ్యాండ్ ఉందనమాట. అందులో హ్యాండ్ లేకపోతే అలా చెప్పొచ్చు కదా. కింద స్థాయి కక్కుర్తి పడ్డాడు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం లేకుండా అరే నేను జగన్ తాలూకు అని చెప్పి కాళ్ళు రగరేసి వీడేదో కక్కుర్తి పడ్డాడు, లంచాలు తిన్నాడు, ఎవడైనా సరే ఆడికి పనిష్మెంట్ ఇవ్వండి, అరెస్ట్ చేయండి అని చెప్పొచ్చు కదా. ఒక్కరు ఎందుకు చెప్పలేపారు? బట్ ఇక్కడ ప్రభుత్వం ఏముంది? దానికి కారకులు ఎవరైనా కానీ ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తుంది. నిజంగా అధికారులు వైఫల్యమేనా, కావాలని అలా చేశారా, ఈ ప్రభుత్వానికి మచ్చరావడం కోసం అలా చేశారా? నిన్న హాస్పిటల్కి వెళ్ళిన కూడా ఎవరైతే ఆక్సిజన్ మీద ఉన్నారో వాళ్ళ ఆక్సిజన్ తీసేయడం, సిలిండర్ అంటే ఇంకొంచెం చచ్చిపోవాలి, మరణాల సంఖ్య పెరిగిపోతే కూటమి ప్రభుత్వం అందరినీ బదనాం అవుతుంది, కూటమి ప్రభుత్వం కూలిపోవాలి, మళ్ళీ మేము వచ్చేయాలి, మళ్ళీ మా అరాచకం స్టార్ట్ అయిపోతుంది. నిన్న కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను, ఇంకా ఎంతసేపు మాట్లాడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు పక్క నుంచి గోలగా వినిపిస్తే ఎవరని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఎవరో కేకలేశారు. అంటే దాన్ని ఇలా ఎలా చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్రేజ్ ఉందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టారండి? పబ్లిక్ లో ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టారా? పెడితే ఆ పబ్లిక్ లో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎవరు వచ్చినా కూడా అరుస్తారు ఒకే దగ్గరకు వచ్చినప్పుడు. మరి అక్కడ జరిగి పెద్ద ఆశ్చర్యం గొప్పే ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ తగ్గలేదు అన్నట్టుగా వాళ్ళు పోర్ట్రే చేసుకుంటున్నారు. ఒకవేళ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రెస్ మీట్ పెడితే కనుచూపు మేర 5 కిలోమీటర్ల వరకు ఎవరికి రావడానికి వీల్లేదు, ఎవరిని అలౌ చేయరు. వీళ్ళు పట్టించుకోలేదు కాబట్టి పవన్ డిప్యూటీ సీఎం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అలౌ చేశారు. వీళ్ళు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వేరే వాళ్ళని అలౌ చేసేవాళ్ళ చేయరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు సభ అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు రానివ్వండి, చూద్దాం అప్పుడు ఎలా ఉంటుంది క్రేజ్. సో ఇప్పుడు అల్టిమేట్ గా ఇవన్నీ పక్కన పెడితే ఎవరి తప్పు అంటే మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. అందరం మైక్ పెడితే మాట్లాడతారు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు కూడా సీఎంఓ లెటర్ దొరికితే బాగుంటారు, స్వామి దగ్గర నుంచి సెపరేట్గా వెళ్ళిపోయి చూసి వచ్చేయాలని ఉంటుంది నాకు కూడా. బయటికి మాత్రం ఎన్నెన్ని కబుర్లు చెప్తారు. అసలు తొక్కిసలాట ఇలా టికెట్లు ఇన్ని అమ్మడానికి కారణం ఏంటంటారు? గత 5 ఏళ్లలో 10 ఏళ్ల సంస్కృతి స్టార్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. అంతకు ముందు ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు మాత్రమే కదా. ఈ 10 రోజుల కాన్సెప్ట్ తెచ్చింది ఎవరండి? వైసీపీ వాళ్ళు. ఎందుకండి? టికెట్ కోసం, ఉండి ఆదాయం కోసం, ఆ డబ్బులు మళ్ళీ పథకాలకి తరలించడం కోసం. బట్ ఇది ఎవరు మాట్లాడట్లేదు. మేబీ ఎవరిని చూసి మాట్లాడితే బాగుంటుంది. అప్పుడు తెలుస్తుంది తప్పు ఎవరిదో, ఎవరి నుంచి స్టార్ట్ అయిందో తప్పు, ఎక్కడికి వెళ్తుందో తప్పు అని. నిజంగా కూటమి ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టాలి. అసలు వదిలేస్తున్నారు వాళ్ళు. పోన్లే అని ఎంతసేపు అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి కాదు, యుద్ధం కూడా చేయాలి. రాజాని యుద్ధం చేసి ఇట్లాంటి ఊరికే మైకులు పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఊదరగొట్టే వాళ్ళందరినీ కట్టడి చేయాలి. అది ఓకే అండి, థ్యాంక్ యూ.